అటు ఇటు ఎవరెటో డీకే శివకుమార్తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు అల్లుడు జితేందర్ రెడ్డి ఇంటికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు. ఇప్పటికే కమలం గూటికి చేరిన బీఆర్ఎస్ ఎంపీలు, మాజీలు. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు. పార్టీ మారే యోచనలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన బాటలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇంద్రకరణ్ రెడ్డి మీద పెద్ద ఎత్తున నిర్మల్లో కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీ మారి ఇంకో పార్టీలో పోవడానికి రెడీ అవుతున్నాడు. నేను అందుకే అంటున్నాను కదా, ఈ రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నది. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, ఒకే పార్టీ ఉన్నది. ఎవడు ఎలా ఉంటాడో, ఎవడు ఎళ్ళకపోతున్నాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్. సింపుల్, వాళ్ళకి ఏం లేదు. ప్రజలు, పార్టీ, ఇదంతా ఐడియాలజీ. ఏ పార్టీకి ఐడియాలజీ ఉంది చెప్పండి? వాళ్ళ ఐడియాలజీ ఒకటే, పవర్, అధికారమే కావాలి. అధికారం కావాలా, ఏ రకంగా సంపాదించుకోవాలి, లేకపోతే ఉన్న ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ప్రతిష్టాత్మక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదికైంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలన్న ఆలోచనతో పార్టీలు ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులతో పోటాపోటీగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేరికలపైన దృష్టి పెట్టినాయి. దీంతో నేతల్లో ఎవరెటు ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీ అభ్యర్థులు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలవడం, మరోవైపు బీజేపీ ముఖ్య నేత మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ అసంతృప్త నేతలే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్త నేతలతో కాంగ్రెస్ చర్చిస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోపు మరికొన్ని కీలక పరిణామాలకు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ అంశాలు చర్చకు రాలే మల్లారెడ్డి. మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారని అంతా భావించారు. కొద్ది రోజుల క్రితం తమ కుటుంబ సభ్యులెవరూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాజాగా డీకే శివకుమార్తో భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఓ ప్రైవేటు కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎంను కలిసినట్లుగా తెలిపారు. రాజకీయ అంశాలేవి చర్చకు రాలేదన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. బీజేపీలోనే కొనసాగుతా జితేందర్ రెడ్డి. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ ఆశించగా పార్టీ డీకే అరుణకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జితేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. భేటీ అనంతరం జితేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ టికెట్ నాకు రానందున సానుభూతి తెలిపేందుకు సీఎం వచ్చారు. నేను పార్టీ మారట్లేదు. సో ఇట్లా అందరూ పార్టీగో రాజకీయ భవిష్యత్తే లక్ష్యంగా, కొందరు నేతలు రాజకీయ భవితవ్యం లక్ష్యంగా వ్యూహాత్మక కార్యాచరణ పైన దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్ అసంతృప్త నేతల వైపు చూస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా సిట్టింగ్ ఎంపీలు అనుసరిస్తున్న రాజకీయ కార్యాచరణ చర్చనీయాంశంగా మారింది. మొదట్లో పోటీకి సిద్ధమని ప్రకటించిన పలువురు నేతలు తర్వాత తాము ఈసారి బరిలోకి దిగమని ప్రకటిస్తున్నారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మొదట్లో పోటీకి సిద్ధమై తర్వాత ఈసారి పోటీకి దూరమన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఆయన మీద కేసులున్నాయి, గతంలో ఈడీ రైడ్స్ కూడా జరిగినాయి. బీజేపీలోకి పోయినా ఆశ్చర్యం లేదు. సింపుల్ అంతే. కేసులున్నా లేకపోతే అక్రమ ఆస్తులున్నా ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి పోతే వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు. వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలట. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆ పార్టీ ఇతర నేతలే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం అమలు చేసిన చేరికల కార్యాచరణ చాలా వరకు ఫలితాలిచ్చింది. బీఆర్ఎస్కు చెందిన 2 సిట్టింగ్ ఎంపీలు, 2 మాజీ ఎంపీలు ఇటీవలే పార్టీలో చేరారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలతో కమలం నేతలు చర్చిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఈసారి బీజేపీ అభ్యర్థి అయ్యారు. బీఆర్ఎస్ నుంచి నెగ్గిన నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు పోటీకి దూరంగా ఉండగా ఆయన కొడుకు టికెట్ ఇచ్చింది బీజేపీ. మహబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరి మళ్ళీ అక్కడి నుంచి ఆయన బరిలోకి దిగిండు. కారు పార్టీ మరో నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్ కూడా బీజేపీలో చేరి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను వరంగల్ నుంచి కమలం అభ్యర్థిగా బరిలోకి దించుతారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు బుధవారం ఆయన్ని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. ఆరూరి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇంకా ఆదిలాబాద్లో బీజేపీ అసంతృప్తులపైన కాంగ్రెస్ గురి.
ఆదిలాబాద్ బీజేపీ టికెట్ను మాజీ ఎంపీ నగేష్కి ఇవ్వడంతో ఇక్కడ పోటీకి అవకాశం కోసం ఎదురు చూసిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బోత్ మాజీ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వారితో టచ్లో ఉన్నారు. పార్టీ మారే యోచనలో ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం కొద్ది రోజుల నుంచి జోరుగా సాగుతోంది. గురువారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరైందట. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కేసీఆర్తో సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆయన కూడా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్మల్లో అల్లోళ్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత ఆయన వారం రోజులుగా హైదరాబాద్లోని మకాం వేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారట. ఇది కథ. ఇక వీళ్ళు విచారణలు చేసి వాళ్ళ అవినీతిని బయటికి తీసి ఇంకోటి చేస్తారు. వాళ్ళు ఉన్నోళ్ళని చేర్చుకోవడానికి సమయం సరిపోతుంది వీళ్ళకి. సో ఇట్లా ఇక్కడ జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. కానీ ఇవి ఎంతవరకు ఇప్పుడు మల్లారెడ్డి లాంటోడే ఇప్పుడు అసలు యాక్చువల్గా డీకే శివకుమార్ అనే వ్యక్తి ఎట్లా ఇస్తాడండి అపాయింట్మెంట్ మల్లారెడ్డికి? అంటే కలవద్దా అని అనొచ్చు చాలామంది. అరే మల్లారెడ్డి అనేటోడు 100 ఎకరాల భూములు, పేద ప్రజల భూములు కబ్జా చేసినాడు, కాలేజీలు పెట్టి చెరువులను కబ్జా చేసినాడు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తొడగొట్టి రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడిండు? ఆ బూతులు మనం మాట్లాడలేం. కానీ ఒకవేళ మీరు ఆ పార్టీలు ఆయన కనుక మీరు పార్టీలోకి తీసుకుంటే అవన్నీ నిజమైనట్టే కదా. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ నిజమే అని ఒప్పుకొని మీరు ఆయనతోని కాంప్రమైజ్ అయినట్టు లెక్క, ఒకవేళ పార్టీలో జాయిన్ అయితే. కానీ మల్లారెడ్డి మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు, 100-200 కోట్లని ఇట్లా ఇసిరి అవతల పడేస్తాడు. ఎన్ని 100 కోట్లని ఇసిరేస్తాడు. ఇక పై స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ గురించి మనకు తెలియదు ఏమని చెప్పండి. అందుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అందరు కాదు కొంతమంది. సో అందుకే మల్లారెడ్డి దగ్గర చేరిక కోసం లాబింగ్ చేసే ఒక టీం కూడా రెడీ అయింది అందులో. లేకపోతే ఆయన డీకే శివకుమార్ దాకా ఎట్లా పోయిండు?